కడపలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి పీక్ స్టేజ్కు చేరుకుంది. గెలుపు కోసం ఇరు పార్టీల ప్రతివ్యూహాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కిడ్నాప్లు, దౌర్జన్యాలు పెరిగిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కడపలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా 40 డిగ్రీల నుంచి 50 డిగ్రీలకు పెరిగిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ బాహాబాహీకి దిగుతున్నాయి. ఎర్రగుంట్ల మున్సిపాలిటీ 17వ డివిజన్ కౌన్సిలర్ దివ్యను కిడ్నాప్ చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. టీడీపీ నేతలను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పలువురికి గాయాలయ్యాయి. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, వైసీపీ ఎంపీ అవినాష్ సమక్షంలోనే ఈ దాడులు జరిగాయి. కడప వైసీపీ కార్పొరేటర్ సురేష్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లి తిరిగి సొంత గూటికి ఇటీవలే చేరుకున్నారు సురేష్. ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కడంతో పోలీసులు జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటి మీద పడి సుబ్బారెడ్డిని ఇష్టం వచ్చినట్టు కాలుతో తన్నుకుంటా, ఇంకా అతని చొక్కా మీద ఇప్పటికీ వాళ్ళ కాళ్ళ ముద్రలు ఉన్నాయి. చెంపలు పగలగొట్టుకుంటా లాక్కొని వాళ్ళ బండిలో వేసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ ముందు అతన్ని బండిలో నుంచి లాగి కింద పడేసి వెళ్తారు. అసలు ఎంత దౌర్జన్యం! కొట్టుకుంటా ఒక వ్యక్తిని జీప్లో వేసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ ముందు మరి లాగి కింద పడేసి వెళ్ళారు. లాగి కింద పడేసిన తర్వాత సరిగ్గా 10 నిమిషాల్లో మరి ఎమ్మెల్యేతో పాటు మళ్ళీ వీళ్ళందరూ వచ్చినారు. కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. బీటెక్ రవి గెలుపుతో వైసీపీ పతనం కడప జిల్లా నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు ఆయన. అంటే ఇందులో గెలవాలంటే మ్యాజిక్ ఫిగర్ 421 ఓట్లు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు వరకు తెలుగుదేశం పార్టీకి స్పష్టంగా ఆధిక్యత ఉంది. ఈ ఎన్నిక అనేది నల్లేరు మీద బండలాగా మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే రవి దాదాపు ఒక 100 ఓట్లు పైగా మెజార్టీతో స్థానిక సంస్థలో గెలవబడతా ఉన్నారు. మొత్తం 13 జిల్లాల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ 12 జిల్లాల్లో చేతులెత్తేసింది ఆల్రెడీ. ఒకే ఒక కడప జిల్లా మాకు చాలా స్ట్రాంగ్ అనుకున్న కడప జిల్లాలో కూడా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రవి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అప్పుడు 13 జిల్లాల్లో కూడా పార్టీ జీరో పరిస్థితికి వస్తూ ఉంది. ఈ కడప జిల్లా నుంచే వైఎస్ఆర్ పార్టీ యొక్క ఫాల్ డౌన్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఎన్నిక గెలిచి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వాల్సిన బాధ్యత కూడా కడప జిల్లా ప్రజాప్రతి అందరిపైన ఉంది. ఇప్పటికే అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు అలాగే పార్టీ క్యాడర్తో పాటు ఇన్ఛార్జీలు అందరూ కూడా దీన్ని చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్నారు.